వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేగుంట విలేజ్ లో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది. లబ్దిదారులకు సొంత కార్యకర్తలకు కాంగ్రెస్ ఇవ్వటం జరిగింది. బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు. తెలంగాణ ఆ ఒక్క ఎమ్మెల్యే టికెట్ కోసం 6 పోటీ. ఘనంగా ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి. మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ ప్రశాంతత లభించటమే యోగా లక్ష్యం నల్లారి. తెల్లవారుజామున కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయించిన రేవంత్ రెడ్డి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శుక్రవారం రోజున కార్మికులపై ఏజెన్సీ వేధింపులు ఆపాలి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పి. సురేష్ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట కార్యదర్శి కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ సర్వే వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న సెక్యూరిటీ పారిశుధ్య కార్మికులపై రాజ్దీప్ ఏజెన్సీ నిర్వాహకుల వేధింపులు ఆపాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట కార్యదర్శి పి. సురేష్ అన్నారు. శుక్రవారం వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పారిశుద్ధ్య సెక్యూరిటీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట కార్యదర్శి సర్వే నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పీలేరు పట్టణంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆట స్థలంలో శనివారం ఉదయం యోగాంధ్రాను పురస్కరించుకుని అధికారులు అనాధికారులు ప్రజలు కలిసి యోగాసనాలు సూర్య నమస్కారాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాసనాలు వేయటం వలన మానసిక ఆరోగ్యం ప్రశాంతత ఎటువంటి రుగ్మతలనైనా నివారించే శక్తి గల ఏకైక సాధనం యోగా అని, యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, నిత్యం యోగాసనాలు చేయటం వల్ల రోగాల బారిన పడకుండా ఆసుపత్రులకు వెళ్లకుండా నివారించడానికి ఏకైక సాధనం యోగాని అని తెలిపారు. ఇలా చేయటం వలన ఆయుష్ ఆరోగ్యం మెరుగుపడుతుందని, మందులు మింగాల్సిన అవసరమే లేకుండా చేసే విధానం యోగా అని తెలిపారు. షోల్డర్ రొటేషన్, 2 చేతులు సమాన ముద్రలో పెట్టి భుజాల మీద పెట్టాము. నెమ్మదిగా రొటేట్ చేస్తాము. 2 3 4 5 యాంటీ క్లాక్ వైజ్ 5 4 3 2 1 ట్రయాంగిల్ మూమెంట్. స్టాప్తాము. మీకు కుడి పక్క చేయండి. బాడీ స్ట్రైట్గానే ఉండాలి. 1 2 3 4 5 ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 నీ మూమెంట్స్ మోకాళ్ళని ఎక్సర్సైజ్. 1 2 3 4 5 సారాస బంతిగా తీసుకొని 2 చేతులు పైకి టోస్ పైన బ్యాలెన్స్ చేస్తాం బాడీని. ఊర్ధ్వ హస్తాసన అంటాము. ఈ ఊర్ధ్వ హస్తాసనే తడాసన లేదా పామ్ ట్రీ పోజ్ అంటాము. శరీరం అంతా స్ట్రెచ్ అవుతుంది దీంట్లో. 2 3 4 5 రిలాక్స్. మన రెండవ ఆసనం వృక్షాసనం ఉంది, కానీ బ్యాలెన్స్ ఉండదు అని దీన్ని తీసేయడం జరిగింది. చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు. చేయగలిగిన వాళ్ళు మాత్రమే. ఇది ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బ్యాలెన్స్ ఉండడం లేదు, పెద్దవాళ్ళు అందరూ చేస్తారు. ఏలేశ్వరం
మల్లేశ్వరం లింగంపర్తి రోడ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక బసవ గోశాల ట్రస్ట్ అధ్యక్షులు ఆచారి నాగమృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శర్మ మీడియాతో మాట్లాడుతూ గో ఆధారిత తయారీ కేంద్రాన్ని 4 నెలల క్రితం ప్రారంభించడం జరిగిందని, గోమయం, గోమూత్రం, ఆవు నెయ్యి, ఆవు పాలు వీటితో వస్తువులు తయారు చేయడం జరుగుతుందని, గో ఆర్క్, గోమయం సబ్బులు, సాంబ్రాణి కడ్డీలు, షీల్డ్ అనేక వస్తువులను తయారు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అలాగే ఈ గో ఆర్క్ సర్వరోగ నివారణి అని, గుండె జబ్బులను, కొవ్వు స్థాయిని తగ్గిస్తుందని, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుందని, రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, ఇలా 180 వ్యాధులను తగ్గించే గుణముందని ఆయన తెలిపారు. కొన్ని జిల్లాలో స్టాల్స్ పెట్టి గో వస్తువులను ప్రదర్శించి అమ్మటం జరిగిందన్నారు. గో వస్తువులు కావలసిన వాళ్లు మమ్మల్ని సంప్రదించాలన్నారు. జై గోమాత. నా పేరు మాచర్ నాగమృత్యుంజయ శర్మ. మాది బసవ గోసేవ ట్రస్ట్. మేము ఈ 8 సంవత్సరాల నుంచి కూడా గోసేవ ట్రస్ట్ నడుపుతూ ఉన్నాము. అయితే ఈ మధ్యకాలంలో కేంద్రం వాళ్ళు మమ్మల్ని టైప్ చేసుకోవడం జరిగింది. ఈ గో ఆధారిత ఉత్పత్తుల తయారీ దాంట్లో 4 జిల్లాలకి నాకు సేవా కార్యక్రమం కింద ఇచ్చారు. అయితే ఈ శిక్షణ విభాగం 4 జిల్లాల్లో కూడా మేము ఈ గోమూత్రంతో అరకు తయారు చేయడము, గోమయంతో కీ చైన్లు, సాంబ్రాణి కడ్డీలు, సబ్బులు, తర్వాత ఇలాగే మెమెంటీస్ కూడా మామూలుగా స్కూల్లో మెమెంటీస్ తయారు చేయడం మొదలుపెట్టాం. అయితే స్కూల్లో కానీ ఎక్కడైనా సరే మామూలుగా మెమెంటీస్ చెక్కలతో తీసుకోవడం జరుగుతున్నాయి. అయితే మేము ఈ పేడతో తయారు చేయడం కారణం ఏంటంటే కొన్ని సంవత్సరాల వరకు ఉంటాయి. వెనక భాగంలో ఇక్కడ ఈ మధ్యకాలంలో ఇది డ్యామేజ్ అయితే మనం బయట పాడేసినా కూడా కొద్దిగా నీళ్లు పోసి ఏదైనా చెట్టు దగ్గర పెడితే ఒక మొక్క వస్తుంది. ఈ జ్ఞాపకం గుర్తుగా ఆ మొక్క ఎదగడం జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ మెమెంటీస్ వెనకాల విత్తనాలు ఉంటాయి, నీళ్ళు పోసి మామూలుగా పెట్టచ్చు. అలాగే దీంట్లో ఈ గోమయ భస్మంతో అంటే పేడ పౌడర్తో చేయొచ్చు. తర్వాత పేడ కాల్చిన పిడకల యొక్క భస్మంతో కూడా సోపులు తయారు చేశాము. ఈ సోపుల్లో 4 రకాల మూలికలు కలుస్తాయి. స్కిన్ ఎలర్జీ ఉన్న, ర్యాసెస్ ఉన్న, లేకపోతే చిన్న చిన్న కురుపులు లాంటివి ఉన్న అలాంటి వాటికి కూడా ఇవి పనిచేస్తూ ఉంటాయి. అలాగే కీ చైన్లు మామూలుగా అందరూ కూడా కీ చైన్లు వాడతారు. ఇది కూడా పేడతో తయారైంది. దీంట్లో తుమ్మ చెట్టు యొక్క బంక కలపడం జరుగుతుంది. ఈ బంక ఏంటంటే వాటర్ ప్రూఫ్ కోసం, తడిచినా కూడా ఏమవుదు, కింద పడినా కూడా ఏం కాదు. అలాగే గోమూత్రము, మనం చాలామంది గోమూత్రం కదా శుద్ధిగా పనిచేస్తుందని అనుకుంటారు, కానీ గోమూత్రంతో అరకు తయారు చేసాం. ఇది ఎక్స్పైరీ డేట్ అనేది ఏమి ఉండదు, లైఫ్ లాంగ్. ఇది 180 రోగాల్ని కంట్రోల్ చేయడం దీనివల్ల ఉంది. అయితే మేము తరచుగా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కూడా క్యాన్సర్ వాళ్ళకి నేను మందు ఇవ్వడం జరిగింది. చాలామందికి తగ్గడం కూడా చెప్పారు, తగ్గిందని. అలాగే షుగర్, బీపీ ఉన్న వాళ్ళు కంట్రోల్లో పెడుతుంది. అలాగే వెయిట్లెస్, ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళని 40 రోజుల్లో 5 కేజీలు బరువు తగ్గిస్తుంది. ఇది నరాల బలహీనత, తిమ్మిర్లు, కాళ్ళలో మంటలు రావడం, తిమ్మిరి ఇలాంటివి జరిగిన కూడా మామూలుగా కంట్రోల్ చేస్తుంది. అలాగే 180 రోగాలకి ఇది పనిచేస్తూ ఉంటుంది. అలాగే రెండవది సాంబ్రాణి కడ్డీలు. కింద ఉన్న మామూలుగాను ఈ సాంబ్రాణి కడ్డీల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి దోమలకి, 2 మన పూజాపరంగా దేవుడి దగ్గర వెలిగించుకోవడానికి వాటికి. అలాగే సరస్వతి లేహం తయారు చేశాము. సరస్వతి లేహం అనేది చిన్నపిల్లలకి మామూలుగా జ్ఞాపకశక్తి అది తక్కువగా ఉండి చదువు సరదాగా లేదనే వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది. అలాగే ఇవన్నీ ఎవరైనా కావాల్సిన వాళ్ళు, ఈ సరస్వతి లేహము, ఈ గోవారికి ఇలాంటివి ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మన లింగంపర్తి రోడ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల ఉన్న ఇంటి దగ్గరే, మా ఇంటి దగ్గరే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయవచ్చు. డోర్ డెలివరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 9494006062 ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీ అందరికీ కూడా మామూలుగా డోర్ డెలివరీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓ బాలికపై 14 మంది టీడీపీ కార్యకర్తలు అత్యాచారం చేస్తే ఏం చర్యలు తీసుకున్నావు? గిరిజన బాలికను హత్య చేస్తే పట్టించుకున్నావా? కనీసం అక్కడికి వెళ్లి బాధితుల్ని పరామర్శించావా?
చంద్రబాబు సీఎం అయ్యాడు కాబట్టి మహిళలంతా గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా పడుకోవచ్చంటూ అప్పట్లో భారీ డైలాగులు కొట్టావు. నిన్న కుప్పంలోనే మహిళను చెట్టుకు కట్టేసి హింసలు పెట్టారు. హోంమంత్రిగా మహిళ ఉన్నా రాష్ట్రంలోనే మహిళలపై దాడుల్ని అరికట్టలేకపోతున్నారంటే ఇది నిజంగా సిగ్గుచేటన్నారు. జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే ఇలా జరుగుతుందంటే రాష్ట్రంలో మహిళలకి ఏమాత్రం భద్రత కల్పిస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించగలరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యమా, రెడ్ బుక్ రాజ్యాంగమా అనే అనుమానం కలిగే విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి రోజు కూడా మహిళల మీద, బాలికల మీద దాడులు చేయటం, అత్యాచారాలు చేయటం, హత్యలు చేయటం, చెట్టుకు కట్టేసి కొట్టడం ఇవి ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా? ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే హోంమంత్రి అనిత గారు గాని ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎలా మహిళల రక్షణని గాలికి వదిలేశారో అందరికీ అర్థమవుతుంది. మాటలు మాత్రం ఇంత చెప్తారు. అధికారంలోకి వచ్చేప్పుడు ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు అంటారు, ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది అన్నారు. మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టుకు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు? ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వచ్చిందని నేను అడుగుతున్నాను. మీ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు ఈ అమ్మాయిని కట్టేసి కొట్టడం నిజం కాదా? మరి అతనికి అక్కడి నుంచి ధైర్యం వచ్చింది? కొడుకు ముందర, చిన్న బిడ్డ ముందర అమ్మని కట్టేసి కొట్టారు అంటే ఈరోజు పోలీసులు చూసినా భయం లేదు. అలాగే చంద్రబాబు నాయుడిని, హోంమంత్రిని చూసినా మీ పార్టీ వాళ్ళకి భయం లేకుండా పోయింది. ఎందుకంటే లోకేష్ గారు చెప్పినట్టు ఎవరు ఎంత హింస చేస్తే, ఎవరు ఎంత దాడులు చేస్తే మీ గుడ్ లుక్స్ లో ఉండొచ్చు అన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అరాచక పాలన, అరాచకం సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు సిగ్గుచేటు ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా ఈ రాష్ట్రంలో మహిళలపైన జరిగే దాడుల్ని అరికట్టలేకపోతున్నారు అంటే ఆవిడ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? ఈరోజు పరిటాల సునీత గారి నియోజకవర్గంలో 14 సంవత్సరాల అమ్మాయిని, చిన్న అమ్మాయిని 14 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు రేప్ చేస్తే కనీసం ఏం చర్యలు చేస్తుందండి? కనీసం వెళ్లి పలకరించిందా? అలాగే అనంతపూర్ లో ఒక గిరిజన ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని చంపేస్తే పోలీసుల నిర్లక్ష్యం వల్ల అమ్మాయి చనిపోతే అక్కడికి వెళ్లి హోంమంత్రి ఏమైనా చర్యలు చేపట్టిందా? మళ్ళీ గొప్పగా ఎన్నికల తర్వాత చెప్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ లో మహిళలంతా గుండెల మీద చేతులేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చని భారీ డైలాగ్ కొట్టింది. కనీసం కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా పడుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ రోజు ఆవిడ సెల్ ఫోన్ లో ఏ విధంగా వీడియో కాల్ చేసి పరామర్శిస్తోందంటే ఈవిడ అహంకారానికి నిదర్శనం కాదని నేను అడుగుతున్నా. హోంమంత్రి అంటే రాష్ట్రంలో మహిళలకి, ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. అంతకన్నా ఏమో పనున్నట్టు బిజీ అంటూ ఇంతవరకు ఒక ఇన్సిడెంట్ జరిగితే కూడా పోయి పరామర్శించదు. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయించాలన్న చిత్తశుద్ధి ఉండదు. సాక్షి ఈ విషయాన్ని వెలుగులో తెచ్చేంత వరకు ఇటు చంద్రబాబు నాయుడు గారికి గాని, అటు హోంమంత్రికి గాని విషయం తెలియలేదు, చర్యలు చేపట్టలేదు అంటే అంతకన్నా సిగ్గుచేటు ఏదైనా ఉందా? సీఎం గాని, డిప్యూటీ సీఎం, హోంమంత్రి టోటల్ ఫెయిల్యూర్ కాదా నేను అడుగుతున్నా. ఇంతవరకు సంవత్సరం అవుతుంది. మహిళల భద్రత గురించి ఏ రోజైనా మీరు ఒక కమిటీని వేసి ముఖ్యమైన నాయకులు దాని మీద డిస్కషన్ చేశారా? మహిళలంటే అంత చిన్న చూపు. ఓట్లు వేసుకోవడానికి మహిళలు కావాలి, కానీ వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి, వాళ్ళకి వెల్ఫేర్ చేయడానికి, వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావడానికి మాత్రం వాళ్ళు మనుషులుగా మీకు పరిగణలో తీసుకోరు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనిత గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ముందు ఆడపిల్లకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత తీసుకోండి. తప్పు చేసిన వాడు తెలుగుదేశం వాడైనా శిక్షించడానికి ప్రయత్నించండి. అంతేగాని టీవీల ముందు కూర్చొని చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మని తిట్టడానికి, సాక్షి మీద కేసులు పెట్టడానికి టైం ఉన్న హోంమంత్రి గారికి నేరస్తుల్ని శిక్షించడానికి టైం లేదని అడుగుతున్నాం. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయని హెచ్చరిస్తున్నాం.
మోదీని చంపేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాదులు పబ్లిక్ గానే కెనడాలో ప్లకార్డులు ప్రదర్శిస్తుంటే వెంటనే కెనడాలో ఉన్నాడు. ఇప్పుడు అతని వయసు 74. ఈ 74 ఏళ్ల వయసులో హుషార్లో అతనితో పోటీ పడటానికి ఎవరైనా ప్రయత్నించి చూడండి. అతను సినిమా నటుడిలా తన గ్లామర్ కాపాడుకోవటానికి ప్రయత్నించిన వ్యక్తి కాదు. ఎండనక వాననక తన శరీరాన్ని కష్టపెట్టినవాడు. రాజరికపు భోగాల నుండి వచ్చిన గత చరిత్ర కాదు. చిన్న చాయ్ దుకాణం నడిపే కుటుంబ నేపథ్యం మాత్రమే. ప్రపంచ దేశాలిప్పుడు అతని దౌత్యాన్ని గౌరవిస్తున్నాయి. పోనీ సైన్యంలో పనిచేసిన అనుభవం అదీ లేదు. అణుబాంబు ఉందని 60 ఏళ్లు భయపెట్టిన పక్క దేశాన్ని నీళ్లతో నిమిషంలో పడుకోబెట్టాడు. అతని పనితీరుతో పోటీ పడటానికి ప్రయత్నించి చూడండి. దేశ ప్రజలు మీకే పట్టం కడతారు. ఒక్కటి గుర్తుంచుకోండి, మోదీ ఓడాలంటే మోదీని మించినవాడై ఉండాలి. కుట్రలు అక్రమ కేసులు ఎన్ని పెట్టినా నిజాయితీ తలవంచదు. కౌశిక్ అన్నను శంషాబాద్లో అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానం. సీఎం రేవంత్ రెడ్డి, మీరు ఎన్ని కుట్రలు అక్రమ కేసులతో కౌశిక్ అన్నను ఆపగలం అనుకోవటం మీ మూర్ఖత్వమని, మీరు పాలిస్తున్న అక్రమ రాజకీయాన్ని చాటుతుందంటూ విమర్శించారు. మీ రాజకీయ కక్ష సాధింపులకు మా సమాధానంగా ధైర్యంగా నిజాయితీగా ఎదుర్కొంటాం. కేసులు పెట్టగలరు కానీ ప్రజల గుండెల్లో ఉన్న కౌశిక్ అన్నను తొలగించలేరు. ఏనాటికైనా ధర్మానిదే విజయం. నిజం ఎప్పటికీ గెలుస్తుంది. ఏం పద్ధతి? దేనికోసం చేస్తారు? అసలు నేను చేసిన తప్పేంటి? నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్ గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బెనామీ, సీతక్క బెనామీ, కడియం శ్రీహరి బెనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బెనామీ. వాళ్ళ బెనామీలకి కొన్ని ఎన్ని రోజులు రాస్తాడు. ఇదేం పద్ధతి? అసలు దేని నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి ఇస్తారు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుతున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. యోగాసనాలు, ధ్యానం, ప్రాణాయామం సాధన చేయడంతో మనిషి మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ ప్రశాంతత లభించడమే యోగా ప్రధాన లక్ష్యమని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం గ్యారంపల్లి గ్రామం గురుకుల పాఠశాలలో పాఠశాల సిబ్బంది విద్యార్థులతో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ఆయన మాట్లాడుతూ యోగా ఆసనాలతో స్థిరంగా ఉండటం అవయవాలకు మనసుకు మధ్య సమన్వయం మెరుగుపడుతూ ఏకాగ్రత పెరుగుతుందని ఆయన అన్నారు. యోగాసనాలతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని ఆయన తెలిపారు. యోగా గమ్మున కూర్చుంటే ఎట్లా వచ్చే
ఇందిరమ్మ ఇండ్ల పేరిట రాజకీయం తగదు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది. స్థానిక ఎమ్మెల్యేను పక్కన పెట్టి ఓడిపోయిన నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు పంపిణీ చేయటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని చేగుంట టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి ధ్వజమెత్తారు. ఇట్టి కార్యక్రమంలో మాది టెలికాం బోర్డు మెంబర్ సోమ సత్యనారాయణ, వరలక్ష్మి నారాయణ, జర్నల్ సింగ్, పొట్టిబాబు, కామర ఆంజనేయులు, మురారి లక్ష్మణ్, సండుగు నరసింహులు, దుర్గి నరసింహులు, సురేష్ సింగ్, వల్ప అనిల్, గొల్లస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆందోళన మండలం రాంసానిపల్లి పాఠశాలలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా కార్యక్రమాలు హెచ్ఎం రామకృష్ణ ఆధ్వర్యంలో పాఠశాలకు ఉపాధ్యాయుల బృందం శోభ, నఫీసా బేగం, నరేందర్, పాని, శ్రీ, శివకుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సెక్రటరీ కొమరయ్య, అదేవిధంగా ఎంఎల్హెచ్బి సజీదా బేగం, గ్రామ హెల్త్ కేర్ సిబ్బంది స్వరూప, శివచందర్ మోహన్, బుచ్చయ్య, గ్రామం యొక్క యువకులు, యువతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ హైదరాబాద్ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు 6 కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ టికెట్ నాదంటే నాది, నాదంటే నాది అంటూ పోటాపోటీగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అజారుద్దీన్ మీడియా ముందే చెప్పేశారు. ఈ టికెట్ పై ఫిరోజ్ ఖాన్ కూడా పోటీ పడనున్నారు. నవీన్ యాదవ్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా పోటీ పడనున్నారు. సింగయ్యను ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్ కారణం కాదు. ఓ ప్రైవేట్ వెహికల్ అంటే టాటా సఫారీ ఏపీ 26 సీఈఓ 0001 గుద్ది ఆపకుండా వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. ఇక హైవే పెట్రోలింగ్ ఎస్ఐ 108 కి ఫోన్ చేసి సింగయ్యను గుంటూరు జీజీహెచ్ కి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్టుగా తెలిపారు. సత్నాపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 30-35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ గా చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సదాశివపేట కస్తూర్బా గాంధీ స్పెషల్ ఆఫీసర్ ప్రిన్సిపల్ కు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సదాశివపేట పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాల బాలికల హాస్టల్ ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ శనివారం తనిఖీ చేయగా ఎలా చదువుతున్నారంటూ విద్యార్థులతో మాట్లాడారు. ఏ విధంగా హాస్టల్లో విద్యార్థుల బాల బాలికలతో సౌకర్యాలు సదుపాయాలు మీకు ఎలా ఉన్నాయని, ప్రిన్సిపల్ అన్ని విధాలుగా సౌకర్యం కలిగిస్తుందా
లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇక విద్యార్థులతో మాట్లాడారు. అదేవిధంగా హాస్టల్ యొక్క రికార్డ్స్ ఫైల్ను కలెక్టర్ పరిశీలించడం కూడా జరిగింది. అంతేకాకుండా బాలికలకు డ్రెస్ యూనిఫామ్ ఇచ్చారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. యూనిఫామ్ ఇప్పటి వరకు బాలికలకు ఇవ్వకపోవడం, ప్రిన్సిపల్ నిధులు సక్రమంగా నిర్వహించడం లేదని హాస్టల్ విద్యార్థులు బాలికలు కలెక్టర్ కు తెలియజేయడం జరిగింది. ఇక కేజీబీ స్పెషల్ ఆఫీసర్ లలిత, ప్రిన్సిపల్ వర్మలకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు వారానికి ఎన్నిసార్లు వస్తారు? డైలీ వస్తారు మేడం, ఆల్టర్నేట్ డేస్ వస్తారు మేడం. హాస్టల్ ఉంది అయితే హాస్టల్ కంప్లీట్ ఆల్ 360 టీచర్స్ రమ్మని. షర్లింగంపల్లి ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని షర్లింగంపల్లి బీసీ సంఘం అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్ అన్నారు. ఆ మహనీయుని వర్ధంతిని పురస్కరించుకుని షర్లింగంపల్లి డివిజన్లో గల జయశంకర్ సర్కిల్లో బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ప్రొఫెసర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బేరి బండారి ఆర్కే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో ప్రజల వెన్నంటే ఉండి రాష్ట సాధనలో భాగస్వాములయ్యారని అన్నారు. తెలంగాణ సాధనయే ఊపిరిగా శ్వాస ఉన్నంత వరకు ఉద్యమించారని, ఒక విద్యావేత్త, సామాజిక కార్యకర్త అని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షర్లింగంపల్లి బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, కోఆర్డినేషన్ లలితారాణి, సంగమ్మ, విజయలక్ష్మి, రాజు, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని స్పీకర్ ప్రసాద్ కుమార్ కు సంబంధించిన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు, కళ్యాణి లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో వచ్చే ఉగాది నాటికి పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించాలని స్పీకర్ హోదాలో ఉండటంతో వికారాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా 7,000 ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని, నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి పేద ప్రజల కిందికి ఏడాదికి కొంతమందికి చొప్పున అందరికీ ఇండ్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలందరికీ ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మోహన్ కృష్ణ, ఎంపీటీఓ రాజమలియా, తహసీల్దార్ పురుషోత్తం, మార్కెట్ చైర్మన్ మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, కొండలరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల ఎస్టీసీల అధ్యక్షులు కోరుకుంటున్నాం. నేటి కార్యక్రమ సభాధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు సురేష్ గారికి, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు ప్రియతమ నాయకులు వికారాబాద్ శాసనసభాపతి ప్రసాద్ కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, ఇందిరమ్మ లబ్ధిదారులకు, అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత మనందరికీ తెలుసు. మొట్టమొదటిగా వచ్చిన వారం రోజుల్ని ఉచిత బస్సు ప్రయాణం, దాని తర్వాత 200 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
చేగుంట విలేజ్ లో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది. లబ్దిదారులకు, సొంత కార్యకర్తలకు కాంగ్రెస్ ఇవ్వటం జరిగింది. బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు. తెలంగాణ ఆ ఒక్క ఎమ్మెల్యే టికెట్ కోసం 6 పోటీ. ఘనంగా ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి. మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ ప్రశాంతత లభించటమే యోగా లక్ష్యం నల్లారి. తెల్లవారుజామున కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయించిన రేవంత్ రెడ్డి.